జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే పూసే కోయిలమ్మ పూసే పూలరెమ్మ జాబిలమ్మ రాకతో చిందులేసే ఆమని చందమామ తోడని చిందులేసే ఆమని చందమామ తోడని నింగి జాబిలమ్మ తొంగి చూసినమ్మ అందమైన లోకమే వెండి మబ్బులను ఎదురు చూసినమ్మ వెన్నెలమ్మ కోసమే Mr. Murthy, sir, we have to finish this work within a short time. Okay, sir. అనుకున్న సమయానికంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ మనం కంప్లీట్ చేసి గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేయాలి. అర్థమైందా? అర్థమైంది. కావాలంటే ఎక్కువ మంది ల్యాబ్ని డంప్ చేయండి. మిషన్ కూడా రప్పించండి. ఏది ఏమైనా మనం అనుకున్న దానికంటే ముందుగానే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. అర్థమైందా? హలో బ్రదర్, నమస్తే. నువ్వా ఇక్కడికి ఎందుకు వచ్చావు? సమయం సందర్భం ఉండక్కర్లా. మూర్తి సార్, నువ్వు పని చూడు. ఓకే సార్, నువ్వు పద. అలాగే బ్రదర్. ఎందుకు వచ్చావు ఇక్కడ? అవును, మళ్ళీ పెళ్లి చేసుకోబోతున్నావట? అవును. ఎల్లుండే నిశ్చితార్థమట? అవును. మరి ఈ శుభ సందర్భంలో నా ఖాతాలో కొంత జమ చేయకూడదు? రాజు, నువ్వు మాటి మాటికి ఇలా వచ్చి మనశ్శాంతి లేకుండా చెడు ఏం బాలేదు. నీకెంత డబ్బు కావాలో అడుగు ఇస్తాను, కానీ నా విషయంలో కల్పించుకోవద్దు. చూడు బ్రదర్, బంగారు బాతుగుడ్డు కథ బాగా అర్థం చేసుకున్నాను. అందుకే నాకు దురాశ లేదు, అప్పుడప్పుడు వస్తున్నాను. పోనీ నీకు మంచి ఉద్యోగం ఇస్తాను, చేసుకోవచ్చుగా? సారీ బ్రదర్, ఉద్యోగం చేసి ఆరోగ్యం పాడు చేసుకోవద్దని డాక్టర్ చెప్పాడు. చిచి, ఇదిగో తీసుకో. మళ్ళీ నీ మొహం నాకు కనిపించకూడదు. థ్యాంక్స్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు విశ్వాసం ఎక్కువ, అందుకే అప్పుడప్పుడు వస్తున్నాను. వస్తాను. సీత, అబ్బబ్బా ఇక్కడే ఉన్నాను కదండి. సీత, కంపెనీ వాళ్ళు నాకు స్కూటర్ ఇచ్చారు తెలుసా? ఇదిగో ఇప్పుడు ఆ స్కూటర్ మీద వచ్చాను. చాలా సంతోషంగా ఉందండి. నాకు చాలా ఆనందంగా ఉంది సీత. ఇదంతా నా రెండో కూతురు మూడో కూతురు అదృష్టమే. అంతా మన అదృష్టం. నువ్వు నా దగ్గరికి రాకే. నువ్వు వచ్చావంటే ఈ ఆనందం ఎంతోసేపు నిలవదే. ఏమండి, ఈ కంపెనీలోనే బాగుంది కదండి, ఇందులోనే పర్మనెంట్ అయితే చాలా బాగుండు. ఇందులో పర్మనెంట్ చేయరు సీత, ఎందుకంటే నేను ఆ కంపెనీలో పర్మనెంట్ ఎంప్లాయ్ కదా. ఇందులో చేసిన నాళ్ళు చేయడమే. అబ్బబ్బబ్బా ఊరుకోవే, రెదవేడుపు నువ్వును. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఏడుస్తూనే ఉన్నావు, మమ్మల్ని ఏడిపిస్తూనే ఉన్నావు. ఇప్పుడైనా అర్థమైందా సీత, నేను పూర్ణిమను ఎందుకు అసహించుకుంటున్నాను? అబ్బా అవునండి, మూడో పాప పుట్టాక మనకి బాగుంది.
ఇప్పుడు నాకు అనిపిస్తుంది పూర్ణిమ జాతకం మంచిది కాదేమోనని. ఫోన్లే ఇన్నాళ్ళకి నిజం తెలుసుకున్నావు. ఏమండి వెళ్ళ ఏర్పాట్లు చూడండి, రేపే కదా దీని నామకరణం. ఇంతకీ పాపకేం తెస్తారు? బంగారు గొలుసు కొంటాను సీత. సరే పద, ముందు ఆ పనులను చూడాలి కదా. పద పద. రూపాయలు అంతేనా? అంతే. రవ్వ 5 కేజీలు. మావయ్య గారు ఏమిటో అల్లుడు, మీ కంపెనీ వాళ్ళు ఏదో స్కూటర్ ఇచ్చారట్టుగా? అవును మావయ్య గారు, కలెక్షన్స్ అవి చేయాలి కదా. ఇది మన సొంతానికి కూడా వాడుకోవచ్చు మావయ్య గారు. చాలా సంతోషం అయ్యా. ఏమ్మా సీత, నా 3వ మనవరాలకి ఏం పేరు పెడదాం అనుకుంటున్నారు? ఇంకా ఏమీ అనుకోలేదు మావయ్య గారు. అవునన్నా, ఇంకా నిర్ణయించలేదు. నువ్వే ఒక మంచి పేరు పెట్టు. సరేలేవే, మీ నాన్నని అడుగు. ఇడ్లీ, వడ, దోశ, పూరి, ఉప్మా అని పేర్లు పెడతారు. నువ్వు ఊరుకోవేనా మా ఈశ్వరు బజ్జీ? ఊరుకోండి. నువ్వు అలా అన్నందుకైనా బంగారం లాంటి పేరు పెడతాను చూడు. చెప్పండి మావయ్య గారు. బంగారం స్వర్ణం, బంగారం స్వర్ణం, బంగారం స్వర్ణం. నా మనవరాలికి స్వర్ణాన్ని పేరు పెడతామయ్యా. చాలా బాగుంది నాన్న. బాగుందല്ലോ. ఆహా, మీకు కూడా మంచి పేర్లు తెలిసే. ఎలా ఉంది అల్లుడు? చాలా బాగుంది మావయ్య గారు. ఏమనుకున్నావు? లాగేయకండి, మీ ఇసం ఊడిపోగలదు. మావయ్య గారు, రేపు మరి ఆ కార్యక్రమం ఉంది కదా, సామాన్లు అవి తీసుకొస్తా. అలాగే వెళ్ళరా బాబు. అమ్మా నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పు. త్వరగా పూర్తి చేయండి. చెప్పు. రవ్వ 3 కిలోలు. 3 కిలోలు. కందిపప్పు రాశారా? రాశాను. కూరగాయలు? కూరగాయలు 5 కేజీలు. రాయండి. మరి ఆయిల్ డబ్బా పొట్టిన్ను. ఏమండి ఏమండాయ్, సిటీ బస్సులో తిరగడం ఆపి కాసేపు అలా నుంచోండి. నాకు కాసేపు ఎక్కడ నిలబడాలనిపించడం లేదే. ఎల్లుంటే అమ్మాయికి నిశ్చితార్థం. ఏం చేయాలో ఎలా చేయాలో తోచక నేను అటు ఇటు తిరుగుతుంటే నువ్వేమిటి మధ్యలో? అబ్బా, ఆ విషయం మాట్లాడడానికి అలా నుంచోమంటున్నాను. సరే చెప్పు. ఆహా, ఏమీ లేదు. తాంబూలాలు మార్చుకుంటున్నాం కదా, దానికి ఏమేమి సామాన్లు కావాలో పంతులు గారిని కనుక్కున్నారా అని. తాంబూలాలంటే ఆకులు చెక్కలు అవే కదా? ఆహా, వాటితో పాటు అల్లుడు గారికి బట్టలు వగేరా. వగైరా అంటే ఏమిటో చెబితే బాగుంటుంది. అదేనండి, చైను గాని ఉంగరం గాని. చైను పెట్టకూడదే, ఉంగరమే పెట్టాలి శాస్త్ర ప్రకారం. అబ్బో, శాస్త్రం బాగానే తెలుసుకున్నారే. శాస్త్రం నాకేం తెలుసు నా బొంద. చైను కన్నా ఉంగరం ఖరీదు తక్కువగా ఉంటుందని. ఏమిటి మీలో మీరే మాట్లాడేసుకుంటున్నారు? ఏమీ లేదే, ఉంగరం ఎలాంటిది పెట్టాలా అని ఆలోచిస్తున్నా. ఎలాంటిదైనా కనీసం పావుతులం పెట్టాలి. అదేమిటే, అంత పెద్ద కోటీశ్వరుడికి చిన్న పావుతుల ఉంగరమా? ఓ 3 గ్రాములైనా పెట్టొద్దు. నేనన్న దానికి మీరన్న దానికి 100 రూపాయలు తేడా అంతే. అంతేనా? ఇంకా చాలా ఎక్కువ తేడా ఉందేమో అనుకున్నానులే. అవునండి, అల్లుడు గారికి ఎలాంటి బట్టలు కుట్టిద్దాం? ఎలాంటి బట్టలు అంటే ఏమిటి? మామూలు ప్యాంటు షర్టు. పంచాయతీ బాగుండదు కదా. నేను పంచాయతీ ఇద్దాం అనుకున్నాలేండి. అదేమిటే, ఆయన పంచలు కట్టుకోడు. చాలండి మీ సలహా. చూడండి, అల్లుడు గారు ఫోటోలో వేసుకున్నారు కదా, అలాంటిదా మామూలు ప్యాంటు షర్టా అని. ఓహో, సూటా? సూట్ పెళ్లికి పెడదాం. అందాక ఇప్పుడు మామూలు బట్టలు పెడదాం. అయితే బజార్కి ఎప్పుడు వెళ్దామండి? ఇప్పుడే పెడదాం. త్వరగా తయారవు పదా. ఎక్కడికి నాన్న అమ్మని తయారవమంటున్నావు? ఎల్లుండే నిశ్చితార్థం కదమ్మా, బజార్కు పెడదామని. నువ్వు కూడా రామ్మా. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు, నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ఏ, ఎందుకు ఇష్టం లేదు? అదంతే, నాకు ఇష్టం లేదు. అదేమిటి, నీకు మాట నిలకడలేదా? తెల్లవారితే నిశ్చితార్థం పెట్టుకుని పెళ్ళొద్దట్టవేటి? నీకేమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే పట్టింది. నాకు కాదు, మీకు డబ్బు పిచ్చి పట్టింది. నందిని, ఏమిటా మాటలు? మతుండే మాట్లాడుతున్నావా? మతుంది కాబట్టి ఇలా మాట్లాడుతున్నాను. పెద్దంతరం చిన్నంతరం తెలీదా? ఏమిటా మాటలు? అమ్మా, నువ్వెన్నైనా చెప్పు, తిట్టు కొట్టు, కానీ నేను మాత్రం ఈ పెళ్లి ఒప్పుకోను. నిన్నటి వరకు ఒప్పుకున్నావు కదే, నీకేమైంది ఇప్పుడు? ఏదో ఒకటైంది, నన్ను మాత్రం బలవంత పెట్టకండి. చూడమ్మా, కారణం ఏది లేకుండా నిశ్చితార్థం ఆపితే ఏం బాగుంటుంది? అందరం ఇష్టపడే కదా ఈ సంబంధానికి ఒప్పుకున్నాం. ఇంకా దీంతో మాట్లాడటండి. గంటకో మాట గడికో మాట మాట్లాడుతుంది. ఇది మన పరువు తీయాలనుకుంటుంది. ఇంకా దీనికి పెళ్ళెందుకండి? పెళ్లి పెటాకు లేకుండా ఇలాగే ఉండిపోనివ్వండి. అలాంటి వాటిని చేసుకోవడం కంటే అసలు పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిది. అమ్మా నందిని, చెప్పమ్మా, ఏమైందో చెప్పు. నువ్వు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఏదో ఒక కారణం ఉండాలి కదా. నీకు ఇష్టం లేదే ఈ పెళ్లి చేయము. నా మాట నమ్ము. మేము అడుగుతుంటే నువ్వు ఇలా ప్రతిదానికి ఏడుస్తుంటే ఎలాగే? నీ ఏడుపు మేము అడిగిన దానికి సమాధానం కాదు. లక్ష్మి, నేను అడుగుతున్నాను కదా, నువ్వు ఊరుకో. నన్ను ఊరుకోమంటారేంటండి? ప్రతిదానికి ముద్దు చేసి దీన్ని ఇలా తయారు చేసిన మీరే. నేను ఊరుకోమన్నాను కదా. అమ్మా నందిని, నా బంగారు తల్లివి కదూ. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా.
ఏం చెప్పమంటావు నాన్న? ఆయనకి రెండో భార్యగా వెళ్ళటానికి ఒప్పుకున్నానే గాని ఎన్నో భార్యను అవుతానో తెలియనప్పుడు నన్ను ఎలా ఒప్పుకోమంటావు నాన్న? ఏంటమ్మా నువ్వు అంటున్నది? అవును నాన్న, ఆయనకి చాలా మంది భార్యలున్నారు. నెలకో భార్యతో కాపురం చేసేవాడితో నన్ను జీవితం పంచుకోమంటారా నాన్న? నువ్వు చెప్పేది నిజమా అమ్మా? నిజమే నాన్న. ఆయన చేతుల్లో మోసపోయిన ఒక ఆవిడ చెప్పింది. ఆవిడ్ని పెళ్లి చేసుకుని కొన్నాళ్ళు కాపురం చేసి తర్వాత వదిలేశాడట. అలా ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నాడట నాన్న ఆ బాపినీడు. ఛీ, అంత నీచుడు ఆ బాపినుడు. మరి మన రాఘవ అలాంటి సంబంధం తీసుకొస్తాడా? రాణి వెతవా, చెప్పు తీసుకుని కొడతాను. ఆయనకేం తెలుసండి, మనం మంచివాడు అనుకున్నట్టే అన్నయ్య కూడా నమ్మేడేమో. అయినా అంత ఆస్తుండి కానీ కట్నం అడగలేదంటే నాకు అప్పుడే అనుమానం వచ్చింది. మీరే మంచి సంబంధం అంటూ బలవంతం చేశారు. తప్పంతా నా మీద నెడతామే, నువ్వు కూడా వంత పడావు కదా. నాకేం తెలుసండి, అన్నయ్య మీరు మంచివాడు అన్నారు కదా అని నేను అన్నాను. భగవంతుడి దయ వల్ల ఈ విషయం ముందే తెలిసింది కాబట్టి మనకు అదృష్టం కలిసి వచ్చింది. లేకపోతే పెళ్లి బ్రతుకు అన్యాయం అయిపోయేది. మనం ఎవరికీ అన్యాయం చేయలేదు గనక ఆ భగవంతుడు మనకు న్యాయమే చేశాడు. ఇంక ఈ విషయం మర్చిపోండి. ఎంతవరకు వచ్చింది నీకు అప్పచెప్పిన పని? అయిపోయింది సార్. వెరీ గుడ్. ఆ అమ్మాయిని బాగా నమ్మించినట్టున్నావు కదూ? బ్రహ్మాండంగా. బాపినీడు పేరు చెప్తేనే నందిని అసహించుకుంటోంది. ఏం చేశావు? ఎలా నమ్మించావు? ఏముంది, సెంటిమెంట్తో సాధించాను. ఎలా చేశావో కాస్త వివరంగా చెప్పొచ్చు కదా. నేను బాపినీడు భార్యనని, నాలాంటి వాళ్లు బాపినీడుకు చాలా మంది ఉన్నారని, బాపినీడు నెలకొకరితో కాపురం చేస్తాడని చెప్పాను. నేను చెప్పినవన్నీ చక్కగా నమ్మింది. చాలా సంతోషం. మొత్తం మీద బాపినీడు పెళ్లి చెడగొట్టి నాకు మంచి ఉపకారం చేశావు. నీ వల్ల నాకు ఇలాంటి ఉపకారాలు చాలా జరగాలి. ఎంత మాట అన్నారు. మీరు నన్ను నా కుటుంబాన్ని చాలా ఏళ్లుగా ఆదుకుంటున్నారు. నేనేం చేసినా మీ రుణం తీర్చుకోలేను. సర్లే, ప్రస్తుతానికి ఇది ఉంచు. తర్వాత వచ్చినప్పుడు నేనిస్తాను. వస్తాననడమే తప్ప ఈ మధ్య రావడమే మానేశారు. చూస్తున్నావుగా నా గొడవలు. ఖాళీ ఉన్నప్పుడు నేనే వస్తాను. పోనీ నన్ను మీ ఇంటికి రమ్మంటారా? వద్దు. ఈవేళ రేపో నా భార్య వచ్చేస్తుంది. ఇదంతా చూసిందంటే లేనిపోని గొడవలవుతాయి. ఆవిడింట్లో లేనప్పుడు నేనే పిలుస్తాగా. నమస్తే సార్. రావయ్యా రావయ్యా రాజు రా. ఏంటి ఎలా ఉన్నావు? ఏదో అలా ఉన్నాను సార్. ఏంటయ్యో చాలా నీరసంగా మాట్లాడుతున్నావు? ఏం చేయమంటారు సార్, జేబులు ఖాళీ అయితే మాటలు నీరసంగానే వస్తాయి. అర్థమైందయ్యా, అర్థమైంది. నీకు కావాల్సిందేదో నన్ను డైరెక్ట్గా అడగొచ్చుగా. ఈ ఓవర్ యాక్షన్ అంతా ఎందుకు? ప్రస్తుతానికి ఇది ఉంచు. రాజు, ఈమె పేరు రాగిని. నీలాగే మంచి పనులు చేసి పెడుతూ ఉంటుంది. నాలాగా? హలో. అంటే ఈవిడ కూడా నా టైపే అన్నమాట. టైపే కాదు, షార్ట్ హ్యాండ్ కూడాను. ఆహా. సరే, మీరు బయలుదేరండి. నాకు కొంచెం ఫ్యాక్టరీలో అర్జెంట్ పని ఉంది, నేను కూడా వెళ్ళాలి. ఓకే, వస్తాను. Like and subscribe Eagle Media Works.